యామున పూజ అని ఒకటి ఉంటుంది. అంటే మేళతాళాలతో అమ్మవారిని ఇంటి బయట నుండి లోపలికి ఆహ్వానం చేసి తీసుకొచ్చి ఈ కలశంలో స్థాపన చేసేటటువంటి పద్ధతి. మామూలుగా కలశంలో అన్ని రకాలైనటువంటి తీర్థ జలాలు వేసి అన్ని జలాలు అక్కడ ఉన్నట్టుగా మనం భావించుకుని అక్కడే వాటిని ఆవాహన చేస్తాం. కానీ ప్రత్యేకంగా ఇక్కడ యమునా నదికి సంబంధించినటువంటి యామున పూజ చేయడం అన్నది మనకి కనపడుతూ ఉంది. అదొకటి కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితం. ఇంకా మనం చూసినట్టయితే అబ్బో అమ్మవారికి చేసే అలంకారాలు ఎవరెవరి కళా దృష్టిని అనుసరించి వాళ్ళకున్న నేర్పరితనాన్ని అనుసరించి అద్భుతంగా చేయడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఇంకా ఇందులో ప్రధానమైనది ఇది వ్రతం గనక కథ గురించి చెప్పుకోవాలి. ఈ కథ అర్థమైతే అసలు సమాజం ఎలా ఉంటుందంటే స్వర్గంలాగా ఉంటుంది. పూర్వం కుండిన నగరంలో చారుమతి అనేటటువంటి ఒకానొక బ్రాహ్మణ స్త్రీ ఉండేదిట. చూడండి, ఇక్కడ చారుమతి భర్త పేరు లేదు, నగరం పేరుంది, చారుమతి పేరుంది. అంటే కథకి ఆవిడే ప్రధానం గనక ఆవిడ పేరు చెప్పడం జరిగింది. కానీ పురుషాధిక్య ప్రపంచం అనేటటువంటి వాళ్ళకి ఈ కథని చాలా గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆవిడ గయ్యాళి కాక హితముగా మితముగా భాషించుచు అత్తమామలకి సేవ చేస్తూ ఉన్న దాంట్లో సంతృప్తిగా ఆనందంగా జీవించేదిట. ఇది ఎప్పుడైనా ఎవరికైనా ఉండవలసిన లక్షణాలు. మగవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే. అందులో మగవాళ్ళకి అందులో ఆడవాళ్ళకి మరి కాస్త ఎక్కువగా ఈ లక్షణాలు ఉండాలి. ఒకవేళ మగవాళ్ళు ఒకటి రెండు మాటలు ఎక్కువ మాట్లాడినా ప్రస్తుతం ఉన్న సమాజ పరిస్థితుల్లో పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ ఆడపిల్లకు ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే కూడా దానికి రకరకాలైనటువంటి విపరీత అర్థాలు రావడం జరుగుతుంది. కనుక ఎలా ఉండాలి? ఇది ఎవరిలో అయినా ఉండవలసిన లక్షణాలుగా చెప్పబడినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆవిడలో ఉందేట. ఏమిటవి? ఆవిడ హితముగా మితముగా మాట్లాడుతూ, ఎవరితోన్నా మాట్లాడితే అది వాళ్ళకి మేలు కలిగే మాటే మాట్లాడుతుంది, మితంగా మాట్లాడుతుంది, తక్కువగా మాట్లాడుతుంది, మేలు కలిగించేట్టు మాట్లాడుతుంది. గయ్యాళి కాక, ఈ గయ్యాళి అన్న పదం మగవాళ్ళకి లేదండి, ఆడవాళ్ళకే ఉంది. ఏమిటో ఆ లక్షణం. ఏదైనా సరే గడుస్తనంతో మీద పడి అల్లరి చేసేసి తాము అనుకున్నది సాధించుకునే ప్రయత్నం చేయడం అనే లక్షణం కొంతమంది స్త్రీలలో ఉన్న కారణంగా అనుకుంటా ఇది ఆడవాళ్లలో గయ్యాళి వాడు అన్న పదం చాలా తక్కువగా కనపడుతుంది. ఆవిడ గయ్యాళి కాదుట, ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉండేదిట. ఎంత వస్తే అంతతోనే చక్కగా తృప్తిగా ఉండేదిట. భర్తనే దైవంగా భావిస్తూ ఉండేదిట. మరి ఆయన కూడా దానికి తగిన అర్హతలు కలిగిన వాడే అయి ఉండాలి, లేకపోతే ఎందుకు ఊరుకుంటుంది? పతివ్రతలు ఎప్పుడూ కూడా సద్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా భర్త తప్పులు చేస్తే ఊరుకోరు, వాళ్ళని సరిచేస్తారు. వీటన్నిటినీ మించి ప్రధానంగా ఉన్నది ఏమిటో తెలుసా? అత్తమామలకు సేవ చేసుకుంటూ, అంటే వాళ్ళని సేవ చేస్తూ ఉండేదిట. ఇలా ఉంటే ఒకరోజు ఆవిడికి కలలో వరలక్ష్మీదేవి కనిపించిందిట. ఆవిడెవరో ఈవిడ గుర్తుపట్టలేదు. అందుకని ఆవిడే, నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను సాక్షాత్తు వరలక్ష్మీదేవిని, నీ సత్ప్రవర్తనకి మెచ్చి నీకు కనపడుతున్నాను. రాబోయే శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నువ్వు నన్ను పూజించు అని పూజా విధానం కూడా చెప్పింది. అప్పుడు నీకు సర్వశుభాలు కలుగుతాయింది. పూజా విధానం ఏమిటో ఆవిడే చెప్తుందేమనంటే, సూర్యోదయానికన్నా ముందే లేచి అభ్యంగన స్నానం చేసి పూజకి ఏర్పాట్లు చేసుకుని ఇంట్లో ఈశాన్యం మూల గోమయంతో అలికి దానిపైన ఒక ఆసనం పరిచి ఆసనం మీద ఒక వస్త్రం వేసి దాని మీద తండులాలు వేసి దాని మీద కలశం పెట్టి అందులో అన్ని సకల తీర్థాలను ఆవాహన చేసి లక్ష్మీదేవిని కూడా అక్కడే పెట్టి పూజించు, నీకు సకల శుభాలు కలుగుతాయి అంది. నిద్ర లేచి తనకు వరలక్ష్మీదేవి దర్శనమిచ్చినటువంటి విషయాన్ని సంతోషంగా అందరికీ చెప్తే అందరూ ఆవిడ్ని మెచ్చుకున్నారు. అందరూ కలిసి ఎప్పుడు ఈ శుక్రవారం వస్తుందా పూర్ణిమకి ముందని ఎదురు చూశారు. ఆ రోజు వచ్చింది. వస్తే వీరందరూ అమ్మవారు చెప్పిన ప్రకారంగానే పూజ అంతా చాలా జాగ్రత్తగా పద్ధతిగా చేసుకుంటూ ఉంటే ఆవిడ ఏం చేసింది? కుండిన నగరంలో ఉన్న 4 వర్ణాలలో ఉన్న స్త్రీలని తన ఇంటికి వ్రతం చేసుకోవడానికి పిలిచింది. అందరూ కలిసి పూజ చేసుకున్న తరువాత పూజ అంతా అయిపోయి అమ్మవారు చుట్టూతా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే గల్లు గల్లుమని శబ్దం వచ్చిందిట. ఏమిటా అని మొదటి ప్రదక్షిణానికి శబ్దం వస్తే చూసుకుంటే కాళ్ళకు అందెలు వచ్చాయిట. ఇదేమిటి అందెలు వచ్చాయని ఆశ్చర్యపోతూ రెండో ప్రదక్షిణం చేసేటప్పటికల్లా ఒళ్ళంతా నగలు వచ్చేసాయిట.
ఇవన్నీ వచ్చాయని మూడో ప్రదక్షిణం సంతోషంగా చేస్తూ ఉంటే బయట ఏదో కలకల ధ్వని వినిపించిందిట. ఏమిటా కలకల ధ్వని అని చూస్తే అక్కడ ఈమె భార్యలను తీసుకుని వెళ్ళడానికి వారి వారి భర్తలు వచ్చి కూర్చుని ఉన్నారట. రథాలు, గుర్రాలు మొదలైనవన్నీ తీసుకుని వచ్చి ఉన్నారట. అమ్మ మాకెంత అదృష్టం అని చెప్పి అందరూ చారుమతిని కీర్తించి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళి ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం పూజించటం అన్నది అలవాటు చేసుకున్నారు. అటు తర్వాత అది విన్నటువంటి వాళ్ళందరూ కూడా, అది తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా కుండిన నగరంలో మాత్రమే కాకుండా ఆ పరిసరాల్లో చేసుకోవడం మొదలై అలా శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం లోకమంతా వ్యాప్తి చెందింది అని చెప్తారు. ఈ కథ వినడానికి మనకి చాలా గమ్మత్తుగా చిన్న కథలాగే ఉన్నా ఆలోచిస్తే మాత్రం ఇందులో మనకి ఎన్నో మహా అర్థాలు అంతరార్థాలుగా కనపడతాయి. అందులో మొట్టమొదటిది ఈవిడ పేరేమిటి? చారుమతి. చారుమతి అంటే మంచి మనసు కలది. ఏమిటి ఈవిడ మంచి మనసు? అర్థమైపోయింది, ఆవిడ ప్రవర్తనే మనకి తెలుస్తోంది. ఏమని? తక్కువ మాట్లాడుతుంది. ఎప్పుడూ కూడానండి స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్ అని మనకి ఆంగ్లంలోనే చెప్పుకున్నారు. మౌనం ఎక్కువ విషయాల్ని తెలియజెప్తుంది మాట్లాడిన దానికన్నా. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఆయుర్దాయం ఎక్కువ ఉంటుంది. తక్కువ మాట్లాడేటటువంటి వారి యొక్క మాటకి పదును ఎక్కువ, సూటిగా గుండెల్లో నాటుకుంటుంది. తక్కువ మాట్లాడుతుంది, ఆ మాటలు కూడా మంచివి మాట్లాడుతుంది. అందువల్ల ఈవిడ చారుమతి. అంతేకాదు భర్తని దైవంగా చూసింది. అంటే భర్తను దైవంగా చూసిందంటే ఇదేదో మనం పురుషాధిక్య ప్రపంచం అని అనుకోనక్కర్లేదు. ఆవిడ పేరే చెప్పారు కానీ ఆయన పేరు చెప్పలేదుగా ఎక్కడ ఈ కథలో. తనకన్నా పెద్దవాడు గనక గౌరవించింది. ఇంకా అత్తమామలకి సేవ చేసుకుంటాం ఇష్టంగా చేసిందట, ప్రేమతో. ఇది చాలా గొప్ప విషయం. ఎంతమంది అండి తమ కన్నా పెద్దవాళ్ళు అయినటువంటి అత్తమామలు ఇంట్లో ఉంటే మనఃపూర్వకంగా ఇష్టంగా ప్రేమగా సేవ చేస్తారు? ఒకప్పుడు భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి ఇతరులు అనుకునే కొన్ని ప్రధాన అంశాల్లో చెప్పుకోదగిందేమిటి? ఈ దేశంలో వృద్ధులని ముసలివాళ్ళు, పనికిరాని వాళ్ళు అని పక్కకు పడేయకుండా అనుభవజ్ఞులు అని గౌరవిస్తారు అని ఈ దేశానికున్న ఘనతల్లో ఒకటి. ఎవరైతే ఈ కథను అర్థం చేసుకుంటారో వాళ్ళకి వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. అత్తమామల్ని సేవించుకునేదిట ఉన్నంతలో తృప్తిగా ఉండేదిట. దీన్ని మించిన సంపద మరొకట్లేదు. ఈ ఆనందంగా ఉండడం వల్ల, అంటే ఇన్ని మంచి గుణాలు ఉండడం వల్ల ఆవిడ ఏమైంది? చారుమతి. అంతేకాదు ఈవిడికి లక్ష్మీదేవి కనిపించి నీకు సకల భాగ్యాలు లభ్యమవుతాయి, నా పూజ చేసుకో అంటే ఆవిడ చేసుకుని ఊరుకోవచ్చు కదా? లేదు. ఏం చేసింది ఆవిడ? ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పింది. నాకు జరిగిన మేలు 10 మందికి జరగాలి అని కోరుకోవడమే ఆవిడ చారుమతి అని చెప్పడానికి కారణం. చారుమతి అంటే మంచి మనసు కలది. అంటే నాకు సంపదలు వస్తే సరిపోదు, అందరికీ రావాలని కోరుకుంది కనుక ఆవిడ చారుమతి. పైగా ఇంకోటి ఏమిటి? ఈ వ్రతాలు పూజలు చేసుకునేటప్పుడు వర్ణభేదం లేదు. తాను బ్రాహ్మణ స్త్రీ అయి, అందుకే ప్రత్యేకంగా చెప్పడం, ఈవిడ బ్రాహ్మణ స్త్రీ అయ్యుండి కూడా కుండిన నగరంలో ఉన్న 4 వర్ణాల వారిని తనతో పాటుగా పూజ చేసుకోవడానికి పిలిచింది. అందువల్ల ఈవిడ చారుమతి. ఈ చారుమతి కథ అర్థం చేసుకుని అందరూ చారుమతులైతే సమాజం ఎలా ఉంటుందో ఊహించండి. ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ఆర్భాటంగా చేసుకుని లక్షలు ఖర్చు పెట్టి అత్తగారు మామగారు వృద్ధాశ్రమంలో ఉన్నట్టయితే వరలక్ష్మీదేవి అనుగ్రహిస్తుందా? వరలక్ష్మీ వ్రతం పూజ చేసుకుని 24 గంటలు పక్క వాళ్ళతో పోట్లాడుతూ ఉంటే, ఇంట్లో వాళ్ళతో కానీ పోట్లాడుతూ ఉంటే, గయ్యాళితనంతో ఉంటే, తాను అనుకున్నది సాధించడానికి ఎంత కఠినంగా ప్రవర్తించినా పర్వాలేదు అని సందేహించకుండా ప్రవర్తిస్తూ ఉంటే వరలక్ష్మీదేవి అనుగ్రహిస్తుందా? కథ చదివేసి పూజలు చేయడం కాదు, దాంతోపాటుగా ఇవి చేయొద్దంటల్లా, దాంతోపాటుగా కథ ఇచ్చే సందేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఏం జరిగింది విశేషం? 3వ ప్రదక్షిణం చేసేటప్పటికల్లా ఎవరైతే ఈమెతో పాటు వ్రతం చేసుకోవడానికని వచ్చారో వాళ్ళ భర్తలు వచ్చి ఉన్నారట వీళ్ళని తీసుకెళ్ళడానికి. ఇంతకు మించిన సంపద కానీ, ఇంతకు మించిన ఆభరణం కానీ, ఇంతకు మించినటువంటి వైభోగం కానీ ఒక స్త్రీకి మరొకటి ఏముంటుంది లోకంలో? వచ్చేటప్పుడు భర్తలు దింపినట్టుగా ఎక్కడా కథలో లేదు. ఏదో చారుమతి పూజ చేసుకుంటోంది, రమ్మంది, అమ్మవారు కనపడిందిట, మేము కూడా వెడతాము అని అనుకున్నారో, ఆవిడ పిలిచింది అని అనుకున్నారో, వెళ్ళారు అందరూ. ఎలా వచ్చారో తెలియదు. కానీ భర్తలు తీసుకెళ్ళడానికి వచ్చారట. ఊరికే వచ్చారా? వాహనాలు ఎక్కి వచ్చారట.
వాహనాలు ఎక్కొచ్చారంటే ఇక్కడ వీళ్ళకి శరీరం అంతా ఆభరణాలు ఉండడం కాదు, అక్కడ వాళ్ళ ఇళ్ళు కూడా నిండిపోయాయి అన్నమాట. మంచి మంచి భవనాల ముందు రథాలు, వాహనాలు, గుర్రాలు ఇవన్నీ వచ్చేసాయి. ఇవి వచ్చేటప్పటికీ మా భార్యలు చేసినటువంటి పూజల వల్ల మాకు ఇవన్నీ వచ్చాయి కదా అని చెప్పి సంతోషంతో భర్తలు వీళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చారు. నా భార్య వల్ల వచ్చింది కదా అని వాళ్ళు అక్కడ ఊరుకోలా. ఆ సంపద రావడం ఒక గొప్ప అయితే భార్య మీద ప్రేమతో వచ్చారు. నిజంగా వరలక్ష్మి అనుగ్రహం వల్ల ఈ స్త్రీలందరికీ వచ్చిన గొప్ప సంపద ఏమిటి? ఒంటి నిండా వచ్చిన నగలు కాదు, తీసుకెళ్ళడానికి వచ్చిన భర్తలు, భర్త ప్రేమ, కుటుంబ సౌఖ్యం, దాంపత్య సుఖం, ఇది కదా నిజమైనటువంటి సంపద. ఈ సంపద వరలక్ష్మిని పూజించటం వల్ల వచ్చింది. ఏ లక్ష్మి ఉంటే మిగిలినటువంటి అష్టలక్ష్ములు అనుభవించటానికి తగినటువంటి సుఖం ఉంటుందో అది వరలక్ష్మి. బోలెడు ధనం ఉందండి, ఆ ధనాన్ని అనుభవించడానికి ఆరోగ్యం లేదు. ఇంటి నిండా మిఠాయిలు ఉన్నాయండి, కానీ ఒళ్ళేమో చక్కెర ఫ్యాక్టరీ, ఏం లాభం? ఇలా కాకుండా అనుభవించటానికి తగినటువంటి అర్హతని ఇవ్వగలిగిన లక్ష్మి ఏదైతే ఉందో ఆ లక్ష్మిని వరలక్ష్మి అంటారు. ఈ వరలక్ష్మి వీరికి చారుమతి ద్వారా లభ్యమైంది. ఎవరైతే చారుమతిలాగా ప్రవర్తిస్తారో అటువంటి వారికి వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆ అనుగ్రహంలో భోగభాగ్యాలు, నగలు, పంటలు, ఇళ్ళు, రథాలు, వాహనాలు ఇట్లాంటివి కన్నా కూడా భర్త యొక్క ప్రేమానురాగాలు, కుటుంబ సౌఖ్యం అన్నవి అధికంగా లభిస్తాయి అన్నది ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. దీనికన్నా ఇంకా ప్రధానంగా ఇందులో మనకు కనపడేది ఏమిటంటే వర్ణభేదాలు పూజలకి లేవు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానం, అమ్మవారి దృష్టిలో అందరూ పిల్లలే. అంతకన్నా ప్రధానంగా ఇందులో మనకి తెలిసి ఇంకో అంశం ఏమిటంటే పూజాధికాలు, వ్రతాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒంటరిగా చేసుకున్న దానికన్నా సామూహికంగా చేసుకుంటే ఫలితం ఎక్కువ ఉంటుంది. వరలక్ష్మి వ్రతం ఎవరింట్లో వాళ్ళు చేసుకున్న దానికన్నా ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక్కచోట కనుక చేసుకున్నట్టయితే ఎక్కువ ఫలితం ఉంటుంది అని చెప్పి ఈ కథలో మనకి తెలుస్తోంది. కనుక ఈసారి వరలక్ష్మి వ్రతం చేసుకునేటటువంటి స్త్రీలందరూ కూడా కథని ఈ దృష్టితో అర్థం చేసుకుని అందులో చెప్పినది ఇది వ్రతం గనక నేను ఈ రకంగా ప్రవర్తిస్తాను, నా ప్రవర్తనలో ఇటువంటి మార్పులు తెచ్చుకుంటాను అని నిశ్చయం చేసుకున్నట్టయితే సమాజంలో స్త్రీలందరూ చారుమతులే అవుతారు, పురుషులందరూ చారుమతి భర్తలు అవుతారు. సమాజం అంతా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లుతుంది. కనుక అమ్మవారి గురించి ఏం చెప్పుకుంటాం? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పి అమ్మవారికి ప్రార్థించుకుంటూ శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా అని ఆ శ్రేష్టమైనటువంటి లక్ష్మి మనందరికీ ప్రసన్నురాలై అన్ని వరాలను ఇచ్చుగాక అని ఆ తల్లినే ప్రార్థన చేస్తూ స్వస్తి.